వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన నియోజకవర్గ పరిధిలో ఊహించని రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యతలకు సంబంధించిన వ్యవహారాలలో అధిష్టానం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అక్కడ పార్టీ అంతర్గత వ్యవహారాలను సమన్వయం చేస్తూ వచ్చిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను ఆ బాధ్యతల నుంచి తక్షణమే తప్పించారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కుప్పం నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు అధికారిక మార్పులు వెలుగులోకి వచ్చాయి. అసలు కుప్పం నియోజకవర్గ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ను తప్పించడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి? అమరావతి వేదికగా జరిగిన సమావేశంలో నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆ సంచలన వ్యాఖ్యల అంతరార్థం ఏమిటో ఈ వీడియోలో వివరంగా పరిశీలిద్దాం. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కుప్పం నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గ పరిపాలన మరియు పార్టీ పర్యవేక్షణపై అత్యంత స్పష్టమైన ప్రకటన చేశారు. కుప్పం నా నియోజకవర్గం, ఇకపై ఇక్కడి అన్ని వ్యవహారాలు నేనే స్వయంగా చూసుకుంటా అని చంద్రబాబు నాయుడు నేతలకు తేల్చి చెప్పారు. బాధ్యతల నుంచి తప్పించబడిన కంచెర్ల శ్రీకాంత్ సేవలను తక్కువ చేసి చూడడం లేదని పేర్కొంటూ అవసరమైతే భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ఆయన సేవలను పూర్తి స్థాయిలో వాడుకుంటామని వివరించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో జరిగే ప్రతి చిన్న అధికారిక మరియు పార్టీ కార్యక్రమాలకు ఇకపై తానే స్వయంగా పర్యవేక్షిస్తానని, ఎక్కడ ఎలాంటి సమన్వయ లోపాలు ఉండటానికి వీల్లేదని క్షేత్రస్థాయి నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నామినేటెడ్ పోస్టులు పొందిన నాయకులకు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులకు అత్యంత కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వంలో వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు కేవలం తమకు కేటాయించిన సంబంధిత శాఖల బాధ్యతలను మాత్రమే పక్కాగా చూడాలని, నియోజకవర్గ అంతర్గత రాజకీయ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. అదే సమయంలో రాబోయే ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులను అలర్ట్ చేశారు. మరో 3 నెలల కాలంలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల నాటికి కుప్పం నియోజకవర్గంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ అంతా ఇప్పుడే సమాయత్తం కావాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలకు మరియు కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రతి 2 నెలలకు ఓసారి తాను స్వయంగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించి స్థానిక పరిస్థితులను సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వేదికగా వెల్లడించారు. మొత్తానికి అమరావతిలో జరిగిన కుప్పం నియోజకవర్గ నేతల సమావేశం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ను బాధ్యతల నుంచి తప్పించి నియోజకవర్గ వ్యవహారాలన్నిటినీ తానే స్వయంగా చూసుకుంటానని ప్రకటించడం ద్వారా కుప్పంపై తనకున్న ప్రత్యేక శ్రద్ధను చంద్రబాబు నాయుడు మరోసారి చాటుకున్నారు. మరో 3 నెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి ప్రతి 2 నెలలకోసారి పర్యటించబోతుండడం క్షేత్రస్థాయి శ్రేణులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ తాజా రాజకీయ పరిణామాలు కుప్పం నియోజకవర్గ పరిధిలో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ బాధ్యతల్లో జరిగిన ఈ తాజా మార్పులపై మరియు 3 నెలల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.